జరంత రావురే జరంత అయి జరంత మా వీడియోలు కూడా జరంత చూడుర్రులా అందరు ఎట్లున్నారు మంచున్నారా అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టుంచా స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో. సో ఈ రోజు అయితే నాకు చాలా స్పెషల్ డే, మోస్ట్ ఇంపార్టెంట్ డే ఇన్ మై లైఫ్ అనమాట. ఎందుకంటే ఈరోజు మహాబేబీ బర్త్డే. నేనైతే ఇంక ఇప్పుడే లేచినాను. నేను లేచేలోపు అయితే మా ఆయన అయితే చాలానే చేసేసాడు. సో ఇప్పుడు మా మహాగాడు ఏం చేస్తున్నాడు, వాళ్ళ డాడీ ఏం చేస్తున్నాడు అనేది నేనైతే చూపిస్తాను. అండ్ ఈరోజైతే మన మహాగాడి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఈ బ్లాగ్లో కంటిన్యూ అయితే. అండ్ ఇప్పుడు మేము టెంపుల్ కూడా వెళ్తున్నాము. సో అక్కడికి కూడా వెళ్ళాక మీకైతే అంతా చూపిస్తాను. బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది, కంపల్సరీ స్కిప్ చేయకుండా. ఇది చూడు, హాయ్ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. మా భగత్ నేను లేచేసరికి ఇల్లు ఊడ్చి దూడ్చి బయట కడిగేసి మహాగాడికి నేను లేచి ఒక స్నానం పోసి నేను బ్రష్ చేసుకున్నా. మాకు వాటర్ కూడా పెట్టిండు. మహాగాడికి డ్రెస్ వేసి రెడీ కూడా చేసేసిండు. ఇంక ఇప్పుడు నేను స్నానం చేసేయాలి. నేనైతే ఇప్పుడు స్నానం చేసేసి గుడికి వెళ్ళాలి మేము. నేను ఒక స్నానం చేయడమే లేట్. హ్యాపీ బర్త్డే నానా, హ్యాపీ బర్త్డే. హాయ్ చెప్పు నాన్న. మహా ఇది నానా, ఏయ్ హాయ్ చెప్పు. ఇక కెమెరా ముందు పెడితే అస్సలు చూడని కూడా చూడాడు. నాకేమో కెమెరా ఎంత ఇష్టమో ఇవకి అంత ఆపోజిట్ అనమాట. ఇంకా పాలు కూడా వెయిట్ చేసేసిండు. ఇవేమో ఈరోజు పాలు పొంగినాయి, ఇవేమో నిన్నటి పాలు. 6 గంటల పోదామంటే ఎంత అవుతుందో టైం? 8:30 అవుతుంది. అంతా నా వల్లనే లేట్ అయిందని మా ఆయన హట్ అయింది. ఏమంటున్నాడంటే లేచి స్నానం చేయడానికే ఇంతసేపు అయితే ఇంకా దీపం ముట్టించి ఇంట్లో పనులు వేసుకుంటే ఇంకెంతసేపు కావాలనేసి అంటాను. గొంతు పట్టేసినట్టు అయితే అని పొద్దున్నే. మహా మా భగత్ బాబుకి అయితే ఆఫీస్కి వెళ్ళాల్సిన పని అవుతుంది ఈరోజు. అందుకే మమ్మల్ని పొద్దున్నే లేపేసి పొద్దున్నే తీసుకెళ్తున్నాడు. కానీ మార్నింగ్ లేస్తే మంచి అనిపిస్తుంది. లేచేటప్పుడు లేవ బుద్ధి కాదు, కానీ లేచినాకనైతే మైండ్ పీస్ అనిపిస్తుంది కదా. ఇంకా ఆ వెదర్ చూసుకుంటూ మంచిగా కూల్గా ఉంది వెదరు. వెళ్తుంటే మస్తు అనిపించింది నాకైతే. ఇంతకీ మేము ఏం గుడికి వెళ్తున్నాం మీకు చెప్పలేదు కదా. మేము వచ్చేసి మెట్టుగుట్టకైతే వెళ్తున్నాము. మేము మెట్టుగుట్టకి వెళ్ళడం కూడా ఇదే ఫస్ట్ టైము. మడికొండలో ఉంటుంది, మన కాజీపేట రైల్వే స్టేషన్కి దగ్గరలోనే ఉంటుంది. సో ఇక్కడ అంటే గుడికి వెళ్ళే దారిలోనే ఇక్కడనైతే కొబ్బరికాయ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ కొబ్బరికాయ వచ్చేసి ఎక్కువ తీసుకుంటారేమో గుడి దగ్గర అనేసి అనుకున్నాను, కానీ తక్కువే తీసుకున్నారు. 40 రూపీస్కి ఏమో కొబ్బరికాయ ఇచ్చిర్రు, అగరబత్తి ఇంకా పసుపు కుంకుమ ప్యాకెట్స్ కూడా ఇచ్చిర్రు. మామూలుగా భద్రకాళి టెంపుల్ దగ్గర అయితే ఎక్కువే తీసుకుంటారు, బట్ ఇక్కడ తక్కువే తీసుకున్నారు ఈ షాప్ ఆంటీ వాళ్ళైతే. ఇక్కడ మన టెంపుల్ వెళ్ళే దారిలో ఇక్కడ ఒక్క ఆంటీ దగ్గరే ఉన్నాయి కొబ్బరికాయలు అయితే. ఇంటి దగ్గరనైతే భగత్ బాబు మేము లేవక ముందుకే దీపం ముట్టేసిండు. నార్మల్ డేస్లోనైతే అబ్బా నేను ఇట్లా చేస్తాను, స్నానం చేయిపో గుడికి వెళ్దాం ఇక్కడికి అంటేనే అస్సలు కదలడు. ఇంక ఇట్లాగూ ఈరోజు మహాబేబీ బర్త్డేగా, ఇదే మహాబేబీ బర్త్డే నాకు పెద్ద పండుగ అంట. అందుకే మేము లేవక ముందుకే, మేము ఏం చెప్పక ముందుకే అన్నీ వేసేసి దీపం ముట్టించి మాకు నీళ్ళు పెట్టి మరీ లేపిండు. ఇక్కడ గుడి అయితే ఎంత బాగుంది తెలుసా అసలుకి. గుట్ట పైన ఉంటుంది, కాకపోతే మనం వెహికల్ పైకి అయితే తీసుకెళ్ళచ్చు. మనం నడిచి ఎక్కి వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. కానీ ఇక్కడ అసలు లేని దేవుడు అయితే లేరు, ప్రతి ఒక్క దేవుడు ఉన్నాడు. అసలు మస్తు పీస్ఫుల్గా ఉన్నది. మంచి హనంకొండ, వరంగల్, కాజీపేట, ట్రై సిటీస్ అన్నీ ఇక్కడ నుంచి అయితే మంచిగా కనిపిస్తుంది సిటీ మొత్తం. అసలుకి నాకైతే ఎంత బాగా నచ్చింది అంటే అబ్బో నేనైతే ఇన్ని రోజులు ఇంత దగ్గరుండి ఈ గుడిని ఎట్లా మిస్ అయినరా అనేసి అనిపించింది నాకు. టైం ఉంటే మంచిగా ఉండు అసలుకి. ఇంకా కాసేపు అక్కడ కూర్చొని స్పెండ్ చేసేవాళ్ళము. ఇంకా భగత్ బాబు వెళ్ళాలి అని ఉండే. అండ్ బర్త్డేకి సంబంధించిన ఆ డెక్కర్ కానీ ఇంకా ఇంట్లో వంట ప్రిపరేషన్లు కానీ అన్నీ నేను చేయాల్సి ఉంటుండే. ఇక మళ్ళీ ఎప్పుడన్నా మంచిగా ఫ్రీగా ఉన్నప్పుడు వచ్చి మంచిగా మొక్కుకుందాము అనేసి అనుకున్నాం. మళ్ళీ కంపల్సరీ మంచిగా వెళ్ళాలి ఒకసారి అయితే. నాకు చాలా బాగా నచ్చింది అసలుకి. ఎంత బాగా నచ్చిందంటే నాకు ఒక ఫేవరెట్ టెంపుల్ అయిపోయింది, అంత బాగా నచ్చింది అసలుకి.
మీకు వీడియోస్లో చూసే క్లారిటీ లేదేమో కానీ అక్కడికి వెళ్ళి ఒక్కసారి లొకేషన్ చూసిర్రు అనుకోండి, ఎంత బాగుంటుందో అసలుకి. మస్తు ఉంటుంది, మస్తు మైండ్ చాలా పీస్ అనిపించింది నాకైతే ఉన్న కొద్దిసేపు కూడా. ఇక మా మహాబేబ్ అయితే మంచిగా మొక్కుకుంటుంది, వాళ్ళ డాడీ ఎక్కడికి వెళ్ళి ఎక్కడ పూజలు చేసి అక్కడికి వెళ్ళి మొక్కేసుకుంటుంది. యాక్చువల్లీ కొబ్బరికాయలు పైన కూడా అమ్ముతున్నారు, మాకు తెలియదు కదా, అందుకే ఇంకా కింద కొనేసుకొని వచ్చినాము. గుడి దగ్గర కూడా కొబ్బరికాయలు అయితే అమ్ముతున్నారు. మళ్ళీ ఇంకొక కొబ్బరికాయ తీసుకొని రాములవారికి కూడా కొబ్బరికాయ అయితే కొట్టేసినాము. భద్రకాళి టెంపుల్కి వెళ్దాం అనేసి అనుకుంటుండే, కానీ మా ఆయన అన్ఎక్స్పెక్టెడ్గా ఇటు తీసుకొని వచ్చిండు. ఎప్పటికీ అంటే ప్రతిసారి మేము భద్రకాళి టెంపుల్కి వెళ్తున్నాం కదా అనేసి. అమ్మవారి దర్శనం జరగలేదు అనుకున్నాం, కానీ భద్రకాళి అమ్మవారు కూడా ఇక్కడ కూడా ఉన్నారు. అసలుకి చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే. భద్రకాళి అమ్మవారి దర్శనం కూడా ఫైనల్లీ మహా బర్త్డే రోజు అయితే అయ్యింది, అది మెట్టుగుట్టలోనే. సో నేనైతే చాలా హ్యాపీ. చూసిర్రు కదా మీరు, గుడి చూసి ఎంత పీస్ అనిపిస్తుందో అసలుకి, ఎంత పెద్దగా ఉందో. ఇంకా మస్తు డెవలప్ చేస్తున్నారు, మస్తు కడుతున్నారు. నెక్స్ట్ ఇయర్ మహా బర్త్డే వరకు అయితే ఇంకా బాగా అవుతుంది గుడి అయితే. ఇక్కడ వంటలకు కూడా వస్తున్నారు చాలామంది కింద. అంటే ఇప్పుడు మేము గుడి పైన ఉంది కదా, కింద మొత్తం వంటలు చేసుకుంటున్నారు. కింద పోచమ్మ తల్లి గుడి కూడా ఉంది, వంటలకు వస్తారు కదా, పోచమ్మ బోనాలు కూడా చేస్తారు కదా, అట్లా కూడా చేస్తున్నారు. సో ఫైనల్లీ మా బంగారు తల్లి బర్త్డే రోజు ప్రతి ఒక్క దేవుళ్ళ దర్శనం అయితే మాకు అయ్యింది ఒకే గుళ్ళో. ఇక్కడ వచ్చేసి అన్ని గుళ్ళు ఉంది, కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఇక్కడ శివలింగం. మా చేతులతో మేము, మహా చేతులతో మా ఆయన నేను అందరం కలిసి పాలాభిషేకం అయితే దగ్గరుండి చేయించినాము. అసలు మస్తు అనిపించింది అట్లా ఆ శివలింగానికి వేస్తుంటేనైతే. నాకు ఇక్కడికి వస్తేనైతే మనకి ప్రతి ఒక్క దేవుళ్ళ దర్శనం అయితే అవుతుంది, ప్రతి ఒక్క దేవుళ్ళు అయితే ఉంటారు. ఫైనల్లీ నేనైతే చాలా హ్యాపీ ఇక్కడికి వచ్చినందుకు. వరంగల్ లోకల్లో ఉన్న వాళ్ళైతే కంపల్సరీ వెళ్ళి చూడాల్సిన ప్లేసే, అస్సలు మిస్ కాకండి. మేమే అసలు చాలా మిస్ అయిపోయినాం ఇన్ని రోజులు. సో ఇంకా ఇంటికైతే వచ్చేసినాకనైతే తమ్ముడు కూడా వచ్చింది కదా, నేను వచ్చిన తమ్ముడు ఇట్లా అందరికీ దోశ చేసేస్తే తినేసి, ఇంకా భగత్ కూడా రాగి జావ తాగేసి అయితే ఇంకా ఆఫీస్ పని మీద అయితే వెళ్ళిండు. సో ఇంక ఇప్పుడు వెళ్ళేసి చయాన్ బాబుని అయితే తీసుకొని రావాలి, అక్క దగ్గరికి, చయాన్ బాబు దగ్గరికి అయితే వెళ్ళాలి. అంటే అక్క వాళ్ళు నిన్ననే వచ్చుండే, అక్క వాళ్ళ మమ్మీ వాళ్ళు మా దగ్గరికి అయితే షిఫ్ట్ అయ్యిల్లు, నేను చెప్పినాను కదా లాస్ట్ వ్లాగ్లో కూడా. సో ఇక్కడికైతే వచ్చిళ్ళు అనమాట అక్క వాళ్ళు నిన్ననే, వెళ్ళేసి ఇక్కడికైతే రమ్మనేసి అనాలి. ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది గాయస్. మహా బర్త్డే సెలబ్రేషన్స్ చూసేయండి కంపల్సరీ, ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మహాడికైతే డ్రెస్ అయితే చేంజ్ చేసేసి డ్రెస్ చేసిన, హ్యాపీ బర్త్డే నానా, థ్యాంక్ యూ అను. అట్లా అనొద్దు. ఇగో ఇవన్నీ ఏంటంటే లైక్ నేను వేసుకునే డ్రెస్సులు అనమాట, అన్నీ తీసి ఇట్లా వేసేసినాను, ఏం వేసుకోవాలి ఏందని. ఇక్కడే మహా బేబీ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరగబోతున్నాయి. సెకండ్ బర్త్డే సెలబ్రేషన్స్ చిల్ అండ్ థ్రిల్ రెస్టారెంట్లో. నేను చాలా వ్లాగ్స్లో కూడా చూపించాను, నా ఫేవరెట్ ప్లేస్ ఇది రెస్టారెంట్లో. సో ఇది మాకు దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇంకా భగత్ బాబు అయితే ఇక్కడ ఉన్నా అనేసి కాల్ చేసిండు. ఇంకా వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న ప్లేస్కి భగత్ బాబు ఉన్నాడని కాల్ చేసినాక మనం రాకుంటుంటామా చెప్పండి, వెంటనే ఇంకా వేసుకుంటూ వచ్చేసినాను. సో ఇక్కడే మహాబేబీ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరగబోతున్నాయి. అక్కడ గ్రీన్ మ్యాట్ కనిపిస్తుంది కదా, అక్కడే మనం అయితే డెకర్ అయితే చేయాలి. ఇంకా డెకరేషన్కి సంబంధించిన ఐటమ్స్ కూడా తీసుకొని అయితే రాలేదు, వెళ్ళి అవి కూడా కొనుక్కొని అయితే రావాలి. చూడని ఇంక ఈ రోజు నుంచే వర్షం అయితే స్టార్ట్ అయ్యింది. నిన్నటిదాకా ఎండ కొట్టుంటుండే, సడన్గా ఈరోజు అయితే వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడే మనమైతే మహాబేబీ బర్త్డే సెకండ్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేయబోతాను. ఇక్కడైతే మనం డెకరేషన్ చేసుకోవాలి. డెకరేషన్ అంతా మనదే, వాళ్ళది ఏం లేదు, ఓన్లీ వాళ్ళ ఫుడ్ మాత్రమే. మళ్ళీ మనం అవన్నీ ఇప్పుడు వెళ్ళి కొనుక్కొచ్చుకోవాలి. డెకరేషన్ ఎట్లా చేయాలన్నది ఇంకా థింకింగ్లోనే ఉన్నాము. ఈ చేసిన ఇట్లా కూర్చోడండి, టేబుల్స్ తీసేస్తారు. సో ఈ హాల్ నేను చాలా బ్లాగ్స్లో చూపించినాను మీకు ఆల్రెడీ. ఇది ఏం చేసినా మండి చెప్పులు వేసుకొని పోవద్దు. అక్కడ లైట్స్ ఆన్ ఉంటాయి కదా, ఇప్పుడు అలా ప్లే చేస్తారు అట్నా నైట్ సాంగ్ చేస్తారు అట్నా. స్మైల్ వచ్చేసి ఇక్కడే, సో మాకు దగ్గరలోనే అనమాట, అందుకే చూస్ చేసుకున్నాం. ఇప్పుడు మా రిలేటివ్స్ కూడా ఏం చక్క నడుచుకుంటూ రావచ్చు కదా, ఇన్ కేస్ వర్షం పడ్డా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు కదా. సో మళ్ళీ ఎక్కడో అయితే వెహికల్స్లలో వెళ్ళడం ప్రాబ్లం అవుతుంది కదా, అందుకోసం అన్నట్టుగా పక్కనే ఇలా చూస్ చేసుకున్నాం. ఏమంటారు తెలుసా, అక్కడ అంటే సెల్ఫీ దిగొచ్చంట,
ఇక్కడ అందరు వచ్చిన వాళ్ళు అందరు ఫొటోస్ దిగొచ్చు అనమాట. నైట్ టైంలో బాగుంటుంది ఇంకా లైటింగ్స్ తోటి. ఇప్పుడు డే టైం కాబట్టి ఇట్లా కనిపిస్తుంది, కానీ నైట్ టైంలో అయినా నేను చాలా బ్లాగ్స్ చేసిన. మేము ఎప్పటికీ ఇక్కడికి వచ్చి డిన్నర్ అట్లా ఎప్పటికీ మేము వచ్చి ఇక్కడ డిన్నర్ చేస్తూ ఉంటాము. మా ఫేవరెట్ ప్లేస్ ఇక్కడ. నాకు ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే చాలా పీస్ ఉంటుంది, ఎక్కువ క్రౌడ్ ఉండరు, ఏముండరు, పీస్గా తినొచ్చు. అందుకే నాకు ఇష్టం ఈ ప్లేస్, అందుకే చూస్ చేసుకున్నాం. సో ఇంకెళ్దామా? వెళ్ళేసి బెలూన్సా? అంత డెకరేషన్ అవసరం? నార్మల్గా వేస్తే అయిపోతుంది. ఎట్లా లైటింగ్ ఉండదు కాబట్టి నార్మల్ డెకరేషన్ కాదు. ఇక్కడైతే మంచి అసలు రీజనబుల్ ప్రైస్లో వచ్చిన డెకర్ ఐటమ్స్ అన్నీ అసలు వరంగల్లో దొరికినట్టు ఇక్కడ దొరికినాయి. యాక్చువల్లీ మా ఏరియాలో ఇంత తక్కువ కాస్ట్కి వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ ఏది కొన్నా కూడా టూ మచ్ కాస్ట్ చెప్తారు. అట్లాంటిది వరంగల్ లాగా వచ్చిందంటే నేను మస్తు హ్యాపీగా ఫీల్ అయినా. అన్ని ఐటమ్స్ కలిపి 650 ఏమో అయింది అంతే. మాహవాడికి అయితే డెకరేషన్ చేయడానికి వచ్చినాం. ఇవన్నీ కొనుక్కొని వచ్చాం కదా, ఇప్పుడు డెకరేషన్ చేయాలి. బెలూన్స్ పెట్టేది మా తమ్ముడు నేనైతే వచ్చింది. భగత్ అయితే కేక్ తీసుకురావడానికి వెళ్ళిండు, వరంగల్ వెళ్ళిండు. ఇప్పుడు డెకరేషన్ చేయాలి. ఎట్లా చేస్తాం అక్కడ ఉంది మాత్రం. భయం అవుతా. భయం అయితే లేదారా? ఇంకొంచెం అత్తాను. మా మామ వచ్చినట్టు ఎత్తారా, నాకు భయం అవుతుంది సౌండ్. అవ చిన్నగా అయితే అందరా వదిలేసి మళ్ళీ పెట్టు. చిమ్మటే ఇస్తాను ఎందుకు భయం అవుతుంది. నీకు కూడా భయం అవుతుందిరా? ఓకే ఓకే. ఎన్ని మలుగుతారా ఇట్లా? అసలే కాస్ట్లీ రావు. చాలు పలిగి అయ్యింద్రా పోతాంది. ఓర్ని అసలే నార్మల్ బెలూన్స్ తీసుకొచ్చి ఇట్లయితా. నేను ఆగాయనకు పోయి ఇద్దాం. ఇది కూడా అట్లనే అయింది అనుకో. నెమ్మదిగా బాబు. ఈ బెలూన్లో స్పెషాలిటీ ఏంటి అంటే ప్రతి బెలూన్ మీద ఇట్లా హ్యాపీ బర్త్డే అని వస్తుంది, అదే స్పెషల్. దానికి ప్రింటింగ్ కోసం డబల్ కాస్ట్. అరే బాబు మాట్లాడకరా, అది అనలే వచ్చు కరెక్ట్, అందుకే అట్లా వచ్చిన. సప్పుడేగా నోరుతో అందండ్రా ఇదంతా కథల కంటే. చాలరా మళ్ళీ వలిగిద్ది. నువ్వు స్పీడ్గా నాకు స్లోగాను. వచ్చిందా కేక్? ఫ్రిడ్జ్లో పెట్టినావా? ఓ బెలూన్స్ గో ఫుల్ వలిగి అంత హోల్స్ పడ్డాయి, ఘోరంగా పడ్డాయి. మా భగత్ బాబు కేక్ కోసం వరంగల్కి వెళ్ళి కేక్ తీసుకొని వచ్చే వరకు ఆయన మా అమ్మమ్మని కూడా తీసుకొని అయితే వచ్చిండు. అంతసేపు కూడా మా డెకరేషన్ అయితే కంప్లీట్ కాలేదు. ఇంకా మా భగత్ బాబే వచ్చి డెకరేషన్ అయితే చేస్తుంటుండే. ఇంకా మా బెలూన్సే అప్పటికి ఊదడం అయితే అయ్యింది. సో ఇంకా నన్ను అయితే ఇంటికి వెళ్ళామన్నాడు. రెడీ కాపో, నువ్వు రెడీ అయ్యేసరికి మళ్ళీ ఇప్పటి నుంచి రెడీ అయితే మళ్ళీ ఏ నైట్ అవుతుందో, నువ్వు లేజీగా చేస్తూ ఉంటావు, వెళ్ళి నువ్వు రెడీ అయ్యి మహాన్ రెడీ చేయిపో, ఇక్కడ నేను చూసుకుంటా గణేష్ అంటే ఇంకా నేనైతే ఇంటికైతే వెళ్తున్నాను. వర్షం అయితే అమ్మ చూడని ఇంక ఈ రోజు నుంచే ఫుల్ స్టార్ట్ అయింది. అసలుకి నిన్నటి వరకు వర్షమే లేకుంటుండే, ఈ రోజు చూడండి ఎట్లా వర్షం పడుతుందో. ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ అప్పుడు కూడా అంతకు ముందు వరకు వర్షమే లేదు, ఆ రోజే స్టార్ట్ అయింది హెవీ వర్షం. ఇక అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఊర్లంతా మునిగేటట్టు హెవీ వర్షాలు పడ్డాయి లాస్ట్ ఇయర్ అయితే. అమ్మో ఎంత మటన్, ఒక 50-60 kgs మటను, ఇంకా రైస్ ఒక 50 kgs రైస్ అంతా పడేసినాం అసలు, మొత్తం ఖరాబ్ అయ్యి వర్షంలో. ఈసారి ఎట్లా జరుగుతుంది సెలబ్రేషన్స్ అన్నది చూద్దాం అసలుకి నెక్స్ట్ వ్లాగ్లో. వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, దీనికి పార్ట్ 2.